యేసుప్రభు నమ్మటం వల్ల చాలామంది హింసింపబడతారండి, చాలామంది చులకనగా మాట్లాడబడతారు. ఏంటి ఇంకా ఎవరు దొరకలేదా నీకు, ఈయననే దొరికాడా అని చులకనగా మాట్లాడే మాటలు నీకు బాధ కలిగిస్తాయి. ప్రభు స్తోత్రం. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, వారు గ్రహించుకోలేక మాట్లాడుతున్నారు. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో, ఆ పుట్టుక వెనక ఉన్నటువంటి మర్మం ఏంటంటే నువ్వు ఆయనలో పుట్టడానికి, నీవు ఆయనలో పుట్టడానికి, నువ్వు పరలోక రాజ్య వారసునిగా పుట్టడానికి నీకు మార్గముగా ఉండేవాడు పుట్టాడు. ఆ మార్గంలో ఎంటర్ అవ్వడానికి నువ్వు పుట్టాలి. అలా పుట్టావు నువ్వు. యేసుక్రీస్తు నీ స్థానంలో నీ కొరకు పుట్టాడు. నీ స్థానంలో ఆయన, నీ కొరకు ఆయన పెరిగాడు. నీ స్థానంలో ఆయన మరణించాడు. నీ స్థానంలో ఆయన మళ్ళా తిరిగి లేచాడు. నీ స్థానంలో ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నమ్మితే నువ్వు డైరెక్ట్గా పుట్టి డైరెక్ట్గా పరలోకంలో పుడతావు, పరలోకంలో కూర్చుంటావు. ఎందుకంటే ఈ మధ్య జీవితం అంతా కూడా దేవుడు సరళం చేసేసి ఉన్నాడు. ఒకప్పుడు ఇది సాధ్యం కాదు. నువ్వు దేవుని సన్నిధికి రావాలంటే కేవలము యాజకుడు మాత్రమే అర్హత కలిగిన వాడు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిలబడాలంటే యాజకుడు మాత్రమే సాధ్యం. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగిన వాడు యాజకుడు మాత్రమే. అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. కానీ ఈరోజు అలా కాదు. నీ క్రైస్తవ జీవితము, నువ్వు క్రీస్తులో జన్మిస్తే ఇమ్మీడియట్గా పరలోకమందు కూర్చున్నటువంటి యేసు క్రీస్తుతో పాటు మహిమ సింహాసనం మీద నువ్వు కూర్చుండబెట్టబడిన వ్యక్తిగా అయిపోతున్నావు. అది నీ పుట్టుక యొక్క విలువ. హల్లెలూయా. కానీ చాలాసార్లు మన బలహీనతలను, మన ఓటమిని, మన అవమానాలను, లేకపోతే ఇంకో దాన్ని పట్టుకొని మనం పరలోకంలో కూర్చోకుండా కిందనే కూర్చుంటామండి. ఇంట్లోనే కూర్చుంటాం, 4 గోడల మధ్యలో కూర్చుంటాం. యేసుప్రభు ఎరగని వ్యక్తి ఎలా కృంగిపోతారో మనం కూడా అలానే కృంగిపోతామండి. ఏం చేయాలో అర్థం కాక ఇలాగా మనము మామూలు మనుషులం అన్నట్టుగా మనము సప్రెస్ అయిపోతాం. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తులో నూతనంగా జన్మించావో ఆ రోజు ఏమైందో తెలుసా? సరాసరిన నువ్వు పోయి యేసుక్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నావు.